హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్. ఇవాళ 7th మే ట్యూస్డే టెక్ మహేంద్రలో ఒక బుల్లిష్ పొజిషనల్ ట్రేడ్ని తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను స్టాప్ లాస్ని అయితే ప్లేస్ చేసేస్తా. 1280కి నేను ఎంట్రీ తీసుకున్నాను కదా. నేను ముందైతే స్టాప్ లాస్ ప్లేస్ చేసేసి తర్వాత నేను చార్ట్ చూపించి దేని బేస్ చేసుకుని స్టాప్ లాస్ని ప్లేస్ చేశాను అండ్ నా టార్గెట్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. స్టాప్ లాస్ ఆర్డర్ 1251 ట్రిగ్గర్ ప్రైస్ అండ్ 1250 లిమిట్ ప్రైస్. సో 1280కి నేను బై చేశాను కాబట్టి 1250 నేను స్టాప్ లాస్గా ప్లేస్ చేశానంటే నేను ఇక్కడ 30 పాయింట్స్ రిస్క్ చేస్తున్నాను. ఇది 1:1.5 రిస్క్ టు రివార్డ్ ట్రేడ్ కాబట్టి 30 పాయింట్స్ రిస్క్కి నేను 45 పాయింట్స్ రివార్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 1280 + 45 అంటే మనకి లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నా. టార్గెట్ ఆర్డర్కి 1325. ఓకే, ఇప్పుడైతే టార్గెట్ ఆర్డర్ అండ్ స్టాప్ లాస్ ఆర్డర్ రెండింటిని కూడా ప్లేస్ చేసేసాను. టెక్ మహేంద్ర మంత్లీ చార్ట్ చూసినట్టయితే మనకి హైయర్ లెవెల్స్ నుంచి కంటిన్యూగా కరెక్ట్ అయిన తర్వాత ఒక 1.5 year ఇది గ్రేట్ కన్సల్టేషన్లో ఉండిపోయింది. ప్రెజెంట్ అయితే మనకి ట్రెండ్ చూసినట్టయితే మంత్లీ చార్ట్ మీద ట్రెండ్ చూసినట్టయితే బుల్లిష్ ట్రెండ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ మంత్ కూడా మనం చూస్తే ఒక గ్రీన్ కలర్ డోజీని ఫామ్ చేసింది. అంటే లాస్ట్ 1 monthలోని కూడా స్టాక్ వాలటైల్గా మూవ్ అయినా కూడా కన్సల్టేషన్ మెయింటైన్ చేసింది. కాబట్టి ఈ మంత్ నేను ఒక పెద్ద మూవ్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసిన మూవ్ కనుక వస్తే 1:1.5 రిస్క్ టు రివార్డ్ ట్రేడ్ ఈజీగా దొరుకుతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఎంట్రీ తీసుకున్నా. డైలీ చార్ట్లో చూస్తే రీసెంట్గా మనకి బుల్లిష్గా ర్యాలీ చేసి కరెక్ట్ అయ్యి అండ్ 20-day మూవింగ్ యావరేజ్ మీద సపోర్ట్ తీసుకుంది ప్రెజెంట్. సో నేనైతే 3rd మే అంటే ఫ్రైడే క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ క్యాండిల్, ఈ క్యాండిల్ హై బ్రేక్అవుట్ని ఎంట్రీగా అండ్ లోని స్టాప్ లాస్గా ప్లేస్ చేశాను. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 30 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది హైకి లోకి. నిన్ననే నేను మార్కెట్లోని ఆర్డర్ని అయితే ప్లేస్ చేశాను, కానీ నా ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకంటే నిన్న మనకి కంప్లీట్గా సైడ్ వేస్లో ఉండి ఒక ఇన్సైడ్ క్యాండిల్ని కూడా ఫామ్ చేసింది. ఈ రోజు అయితే మార్కెట్ ఓపెన్ అయిన కొంతసేపటి తర్వాత మనకి ఫ్రైడే హైని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత ట్రేడ్లో ఎంట్రీ దొరికింది. 30 పాయింట్స్ స్టాప్ లాస్ కాబట్టి ఇక్కడ క్వాంటిటీ ఫ్యూచర్స్లో ఒకే ఒక లాట్ తీసుకున్నా, అంటే 600 క్వాంటిటీ. ఒకవేళ ఈ ట్రేడ్ కనుక ఫెయిల్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అయినట్టయితే 18,000 రూపీస్ లాస్ వస్తుంది. అలా కాకుండా ట్రేడ్ ఫేవర్గా వెళ్ళి టార్గెట్ని కనుక అచీవ్ చేసినట్టయితే 27,000 రూపీస్ వరకు ప్రాఫిట్ వస్తుంది. అలా కాకుండా మధ్యలో ఎక్కడైనా సరే కొంతవరకు ప్రాఫిట్ చూపించి మళ్ళీ రివర్స్ అయ్యే టైంలోని డెఫినెట్గా ఒక రీజనబుల్ ప్రాఫిట్ చూసిన తర్వాత నేనైతే నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేస్తాను. ఇవాళ 8th మే వెన్స్డే ట్రేడ్ అయితే ఫేవర్గానే వెళ్తుంది. అండ్ ఈ ట్రేడ్లోని ప్రెజెంట్ అయితే 14,000 రూపీస్ వరకు ప్రాఫిట్లో ఉన్నాం కదా. ఒక రీజనబుల్ ప్రాఫిట్ చూసిన తర్వాత మన స్టాప్ లాస్ని ట్రైల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నిన్న నేను ప్లేస్ చేసిన స్టాప్ లాస్ ఆర్డర్ 1250 దగ్గర. నిన్నైతే స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు కాబట్టి ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. అండ్ నా టార్గెట్ 1325. ప్రెజెంట్ అయితే మంచి ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి నేను ఇప్పుడు స్టాప్ లాస్ని ట్రైల్ చేసి 1260ని నా స్టాప్ లాస్కి ప్లేస్ చేస్తాను. 1260 ఎందుకంటే అది నిన్న మనకి మార్కెట్లో చేసిన లో ప్రైస్ కాబట్టి నేను ప్రెజెంట్ అయితే దాన్నే స్టాప్ లాస్ ఆర్డర్గా ప్లేస్ చేస్తాను. ఎగ్జిట్ స్టాప్ లాస్ 1261 ట్రిగ్గర్ ప్రైస్, 1260 లిమిట్ ప్రైస్. సో స్టాప్ లాస్ అయితే 1216 ప్లేస్ చేశా. ఇనిషియల్గా 1250 ఉండేది. అంటే ఇనిషియల్గా నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు నేను చేసిన రిస్క్ 18,000 అయితే ఇప్పుడు స్టాక్ రివర్స్ అయ్యి స్టాప్ లాస్ని హిట్ చేసినట్టయితే 12,000 రూపీస్ వరకు లాస్ వస్తుంది. బట్ ఈ ట్రేడ్లో ఆల్రెడీ మంచి ప్రాఫిట్ చూస్తున్నా కాబట్టి 12,000 రూపీస్ వరకు కూడా లాస్ తీసుకోను. ప్రైస్ యాక్షన్ అయితే కొంచెం మానిటర్ చేస్తూ ఉంటా. సేఫ్టీ పర్పస్ నేనైతే ఈ స్టాప్ లాస్ని ప్లేస్ చేశాను. అలాగే ఇప్పుడు టార్గెట్ ఆర్డర్ని కూడా ప్లేస్ చేస్తా. టార్గెట్ ఆర్డర్లో అయితే చేంజ్ ఏం లేదు, సేమ్ నిన్న ప్లేస్ చేసిన టార్గెట్ ఆర్డరే. ఎగ్జిట్ లిమిట్ ఆర్డర్ని ప్లేస్ చేస్తున్నా 1325కి. ఓకే, ఇప్పుడైతే స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసాము అండ్ టార్గెట్ ఆర్డర్ని కూడా ప్లేస్ చేసాము. ఈ రోజు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది వెయిట్ చేసి చూడాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు 15 minutes చార్ట్ చూస్తున్నారు. టెక్ మహేంద్ర అయితే ఈరోజు చాలా వాలటైల్గా ఉన్నది. అండ్ ఇనిషియల్గా డే స్టార్టింగ్లో ఓపెనింగ్ తర్వాత ఒక లో చేసిన తర్వాత మళ్ళీ హై చేసింది. హై చేసిన తర్వాత మళ్ళీ వాలటైల్గా మనకి ఫాల్ వచ్చింది. మనకి అరౌండ్ 12:30 మళ్ళీ న్యూ హైని అయితే ఫామ్ చేసింది. ఇక్కడ ఒక హై చేసి అక్కడ నుంచి రిజెక్షన్ కూడా ఫేస్ చేసింది. బట్ ఎప్పుడైతే 12:30కి ఈ న్యూ హై ఫామ్ అయిందో అప్పుడే నేను డిసైడ్ అయ్యా. ఎందుకంటే నా ట్రేడ్లో కూడా నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 16,000 రూపీస్ ప్రాఫిట్లో కూడా ఉన్నాను. కాబట్టి ఒకవేళ ఇక్కడ నుంచి రివర్స్ అయినా సరే ఎంతో కొంత ప్రాఫిట్తోనే బయటికి రావాలి, కానీ ఈ ట్రేడ్ని అయితే లూజింగ్ ట్రేడ్గా కన్వర్ట్ చేయకూడదు అనే ఒపీనియన్తో నేను అప్పుడు డిసైడ్ అయింది ఏంటంటే ఇంత హయ్యర్ లెవెల్స్ నుంచి కంటిన్యూగా ఫాలో అవుతూ మళ్ళీ డే లోని కనుక బ్రేక్ చేసినట్టయితే డెఫినెట్గా నేను ఎంతో కొంత ప్రాఫిట్కి ఎగ్జిట్ తీసుకుందామని అయితే డిసైడ్ అయ్యా. డెసిషన్ అయితే తీసుకున్నాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే మార్కెట్ కొంతవరకు అయినా కన్సాలిడేట్ చేసి మళ్ళీ హయ్యర్ హైస్ చేసి టార్గెట్ వైపు వెళ్తుంది అని అనుకున్నా. బట్ అలా జరగలేదు. ఎగ్జాక్ట్గా మనకి 2 o'clock తర్వాత నుంచి ఈ ఫాల్ చూశారు కదా, 15 minute క్యాండిల్లోనే ఒక పెద్ద ఫాల్ వచ్చింది. అండ్ ప్రెజెంట్ కూడా సేమ్ నెగిటివ్ క్యాండిల్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఈ క్యాండిల్లోనే మనకి డే లోన్ కూడా బ్రేక్ చేసింది కాబట్టి నేను యాజ్ పర్ ప్లాన్ ఎగ్జిట్ అయితే తీసుకున్నాను. 7,200 రూపీస్ ప్రాఫిట్ని బుక్ చేశాను. 1292కి నేను సెల్ చేశాను. ఎక్కడ నుంచి స్టాక్ మళ్ళీ రివర్స్ అయిపోయి అప్ సైడ్ మన టార్గెట్ వైపు వెళ్ళిపోయినా సరే డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ట్రేడింగ్ చేసేటప్పుడు మనకంటూ ఒక ప్లాన్ ఉండాలి. జస్ట్ ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం మీద మాత్రమే ఫోకస్ చేయాలి. మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఆ ప్రాసెస్ డిసైడ్ చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ట్రేడ్ రికార్డింగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.